సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ది రాజా సాబ్ మూవీ ఏదైతే ఉందో రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ దీని రివ్యూ ఎలా ఉంది ఏంటని చెప్పి కనుక్కుందాం మనం. ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే అయితే మామూలుగా లేదు అసలు. సో మరి ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఆడియన్స్ మాటల్లోనే వినేయండి. సెకండ్ టైం ఎందుకు వస్తారు? నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికేనా? నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికైనా సెకండ్ టైం వచ్చేది ఎంజాయ్ చేయడానికా? యాంటీ సోషల్. లాస్ట్ 35 మినిట్స్ బ్లాక్ బస్టర్. లాస్ట్ 35 మినిట్స్ ఇక్కడ చూసే వాళ్ళకి మీడియా అంతా చాలా మంది తెలుసు. నేను ప్రతి మూవీకి వస్తాను. ప్రతి మూవీ నేను శ్రీరాములు ఫస్ట్ చూస్తాను. నైట్ షో పడలేదు కాబట్టి మళ్ళీ శ్రీరాములు ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలుసు. అండ్ నేను ప్రభాస్ వాళ్ళందరికీ తెలుసు. అక్కడ కావాలని ఇక్కడ కౌంటర్ చూసుకోండి. నేను హీరోని అనట్లేదు లేదు. మాకు కావాల్సిన ఇదైతే పెట్టుకున్నారు. ఆయన ఇంకొకసారి కూడా రేపు వస్తారు. ఫ్యామిలీ చూసుకొని ఇంకోసారి నేను వస్తాను. నేను దాని అనట్లేదు. నేను ఆయన బాగా చేయలేదు, ఆయన యాక్టింగ్ బాగాలేదు అని చెప్పట్లేదు. బట్ ఒకటి, ఈ ఇయర్ లో ఏదైనా మంచి సినిమా పడకపోతే మాత్రం ఆయన ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో ది బెస్ట్ సీన్ అది. ఆయన కెరీర్ లోనే కాదు. బాబు కింద పడేవద్దు. గమ్మతే ఇది గింతుంది, ఆడింతుంది. ఇక్కడ అందరూ ఫ్యాన్స్ వచ్చాడు రాజా సాబ్. నేను ప్రభాస్ మీకు తెలియదు. అదే పెద్ద కామెడీ. సిమెంట్ వస్తుంది, గుడి కట్టేస్తుండే. గుడి మేము రెండు అనుకున్నాం. ఒకటి గుడి కడతాం, రెండు సమాధి కడతాం. ఇప్పుడు కన్ఫర్మ్ గుడి కడుతున్నాం. మారుదన్నకి గుడి. విఎఫ్ఎక్స్ లో గానీ ఫైట్ లో గానీ మనం తమనన్న కూర్చొని ఇచ్చింది అసలు. అమ్మ తోడు టపా కొడతానే ఉంటాడు. అదేది బాలయ్య బాబు కాదు తమన్. మా ప్రభాస్ అన్న కూడా తమన్. ఉప్పలపతి తమన్ ఇప్పటి నుండి అక్కడ ఏది నందమూరి తమన్ కాదు, ఉప్పలపతి తమన్. మావాడు మా కులపాడు మావాడు ఇప్పటి నుండి. బాలయ్య బాబు కాదు, బండోడు. మాకు బండోడు ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి అన్న, ఇదే మా అందులో బాడీ డీటెయిలింగ్ చూపెట్టాడు భయ్యా అన్నది. ఇంచ్ బై ఇంచ్ ఆ ఐ ఎక్స్ప్రెషన్స్ కానీ స్మైల్, కోపము అన్ని ప్యూర్ కాంబో ఇచ్చిండు. యాక్చువల్లీ ఇంకా ఫైనల్ లైన్ చెప్పాలంటే ఫ్యామిలీ వాక్ సూపర్గా వచ్చేస్తుంది. అంతే, ఒక ఫ్యాన్స్ లా కాకుండా ఫ్యామిలీ వాక్ బీభత్సంగా వచ్చేస్తుంది. సాంగ్స్ నచ్చే కాదు. అన్న అడిగాడంట కదా హీరోయిన్లు ఇద్దరు పెడితే ఇద్దరేంటి ముగ్గురికి నచ్చే ఓవరాల్ ఎక్కువ స్క్రీన్ ప్లే వచ్చేసరికి ఎవరికి మాలవికకు ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి నిధి, తర్వాత రిధి. బట్ ముగ్గురు. బట్ స్టార్టింగ్ లోనే రిధి వస్తుందయ్యా. బట్ నంబర్ 1. థ్యాంక్ యూ. చెప్తా కాదు. ఇగో మొత్తం 3 పార్ట్లుగా డివైడ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ పార్ట్ టైమింగ్ డెలివరీ, డైలాగ్ డెలివరీ మినిట్ టు మినిట్ ఇస్తూనే ఉంటాడు, నవ్వకుండా ఆపుకోలేం. సెకండ్ పార్ట్ ఎమోషన్స్, ప్యూర్ ఎమోషన్స్. నానమ్మ విత్ అన్న. లాస్ట్ 33% ఫైట్. ఇంకేముంది 35 నిమిషాలు రగ అసలు 3 గంటలు కూర్చోబెట్టగలడా అసలు మారుతాయి అనుకున్నాం. కూర్చోబెట్టేసిండు. సింపుల్ థాట్ కూర్చోబెట్టేసిండు. అది ఓన్లీ వంగకే పాసిబుల్ అవుతుందేమో అనుకున్నాం. అంటే వంగ వేరు, మారుతా నీట్గా కూర్చోబెట్టిండు. ఫ్యామిలీస్కి ఇలా కూర్చుండబెట్టేస్తాడు.
సంజయ్ దత్ ఓకే అంటే మేము అనుకున్నంత లేకుండా అంటే రోలే తక్కువ ఉంది, మొత్తం అన్నదే వన్ సైడెడ్గా మూవీని అలా పట్టుకెళ్ళిపోయాడు అన్న స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. లాస్ట్లో అసలు అందరూ మర్చిపోయారు ఆ జోకర్ వస్తాడు అని, అందరూ మర్చిపోయారు. అప్పటికి ఫిలిం బై మారితేనే వచ్చేస్తుంది, అందరు డిసప్పాయింట్ ఏంది అయిపోయింది అనుకున్నాం. తర్వాత వస్తాడయ్యా ఇట్లా టక్ 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 వేరు. గుండెల్లో 10 రోజులు తిరగకుండా రెబల్స్ అందరూ కూడా బియర్ బాటిల్కి 1000 కోట్ల లేబుల్ అంటించి మరీ తాగుతారు. సింప్లీ ఏది తోలు అది నార్మల్ తోలు కాదు, మొసలి తోలు. ఆల్రెడీ సవ దెంగాడుగా, ఫ్లాష్ మ్యాన్ చెప్పాడుగా, మామూలు దెంగలేడుగా. అన్నీ 3 ముక్కలు చేసిండు ఆల్రెడీ, మరి తోలేం తీస్తాం దాంట్లో, ముక్కలు వస్తాయి అంతే. ఆ మొసలి సీన్ నుండే స్టార్ట్ అవుతుంది ఫైట్. కూర్చొని బల కొడతానే ఉన్నాడు. సూపర్, థ్యాంక్ యూ. మనోడి పేరేంటో సప్తగిరి అంట. అమ్మా కాదు కాదు, ఇది మూవీ బడ్జెట్ ఎంత? 300 కోట్లు ఎంత ఉంది కదా. కాదన్న సప్తగిరి అన్న కాస్ట్యూమ్ ఇయ్యారా అన్న. అమ్మాతోడు వచ్చి నుండి లాస్ట్ దాకా ఒకటే కాస్ట్యూమ్. మీరు ఆ కాస్ట్యూమ్ చూస్తారు, మీరు లీక్స్లో వస్తాయి. కూర్చోబెట్టలేడు, అదేంది గులాబ్ జాములు గడగడగడలు ఆడించండి అసలు వచ్చిన డబల్ ఆమ్లెట్ అయిపోయాయి యాక్చువల్లీ. అదే ఫ్యాన్ ఇది చూసారు 9/10 మారుతి ప్యూర్. అతను జీవించేసిండు అంటే ఆ 3 years ఎఫోర్ట్ అన్నాడు కదా, నీట్గా పెట్టేసిండు. ఆ 3 years ఎఫోర్ట్ అందులో కనిపించింది. విఎఫ్ఎక్స్ ఒక్క 10 seconds కూడా డిస్టర్బ్ అయినా మమ్మల్ని అడగొచ్చు. మీరు 10 seconds డిస్టర్బ్ అయినా అన్న అవి చూడలేదు కదా, అది రాలేదు కదా. కాదు సీనియర్స్ నేర్పించిందే మాకు. అంటే వరప్రసాద్ కూడా హిట్ అవ్వాలి, మిగతా ఏవే ఉన్నాయో ప్రతిదీ హిట్ అవ్వాలి, అలా అని ఏం లేదు. బట్ ఈ గ్యాప్ 3 days ఉందా, అది మాది. ఆ 3 days కాదు, మీరు మర్చిపోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఓకే. మీకు తర్వాత లీక్స్లో వస్తుంది, అప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారు మీరు. పైసా వసూలు క్లిప్ అసలు ఎవరు రికార్డ్ చేయలేకపోయారు, అక్కడ ఏం రాదనుకున్నారు. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అన్న. ఫ్యామిలీ వచ్చి సినిమా సంక్రాంతికి వచ్చే సినిమా ఏమైనా ఉంటే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రాజసభ. ఎందుకంటే ఈ సినిమా వచ్చుకొని మొత్తము నాన్నమ్మ నుంచి బామ్మ నుంచి మొత్తం కింద నుంచి మొత్తం ఆ మనవడు వచ్చుకునేమో మొత్తము ఆ నాన్నమ్మకి సపోర్ట్ చేసుకుంటే పోతాడు ఆయన. ఆ సినిమా వచ్చుకుని త్యాగమే, మొత్తం త్యాగం. ఎందుకంటే ఆయన ఇదివరకు పెద్ద సినిమాలు చేసి ఉండదు. బాహుబలి కానించి ఇంకా సలార్ మూవీ కానీ చేసి ఉండండి. కానీ కొంచెం తగ్గించి ఈ సినిమా ఆడియన్స్ కోసము ఈ సంవత్సరము సంక్రాంతి కోసమని ఈ సినిమా ఒక పెద్ద స్టార్ అండి. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఈ సినిమా తీసిండి ఆయన. ఈ సినిమాలో మొత్తం వల్ల కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ ఒక ఫ్యామిలీ డ్రామా లెక్క నడుస్తుంది. అది ఓన్లీ ఫ్యాన్స్ కోసమే, ఓన్లీ ఫ్యాన్స్ కోసమే. సినిమా అయితే మనకి ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడైతే నచ్చిందంటే వాళ్ళు హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది. హాస్పిటల్ సీన్ దగ్గర బామ్మ దగ్గర ఆయన రియల్గా ఏడ్చిండో లేవని తెలదు కానీ, లేకపోతే ఇంకా యాక్టింగ్ ఇంకేమన్నా బాగా ఎక్సలెంట్గా నటించాడు అన్న. ప్రభాస్ అన్న అయితే అక్కడ ఎక్సలెంట్, అక్కడ మార్కులు కొట్టాడు అన్న. అసలు ఆ యాక్టింగ్ అనేది ఎవరు ఒక్క సీన్ వచ్చుకొని బాగుంది. ఇంకా ఫైట్ సీన్స్ వచ్చుకునే మొసలి దగ్గర ఒక సీన్ ఉంటుంది అన్న, మామూలుగా కాదు. అన్న మొసలి పట్టి కొట్టాడు అన్న, మామూలుగా కొట్టలే. సినిమా అక్కడైతే బాగుంది, మంచిగా ఓవరాల్గా మంచిగా బాగుంది. టికెట్ ఒక 500 మార్నింగ్ వచ్చి 500 అయింది, కానీ 500 టికెట్ పెట్టినందుకు న్యాయం జరిగింది.